అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆగండి వీడియో అయితే పక్కా జరిపేయకుండా చూడండి. ఈరోజు మా ఇంటి దగ్గర ఎన్ని చామంతి పూలు ఇచ్చినాయి అయితే ఒకసారి చూపిస్తాను చూడండి. మొత్తం మా గార్డెన్ అయితే ఇలా ఉంటుంది చూసారా. చూడండి చిన్న చిన్న పాటలు చామంతి పూలు అందరింటి దగ్గర విడుస్తాయి, కానీ వేసుకున్న పాటలు చూసుకోవాలి ఒకసారి. పెద్ద సైజు చిన్న సైజు అనేది చూడండి ఎంత చిన్నదో. ఇది మజా డ్రింక్ బాటిల్, 30 రూపాయల బాటిల్. ఈ ఎల్లో కలర్ ఫ్లవర్స్ అన్నీ ఆ మజా బాటిల్లో అవి చిట్టి చామంతి. ఇందులో అది చూడండి ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయో. మనం మొక్క చిన్నగున్నప్పుడు ఇలా కట్ చేసుకొని చక్కగా చిన్న చిన్న వాళ్ళ చిగురులు వచ్చిన చిగురల్లా కట్ చేసుకుంటే ఇలా ఎక్కువ పూలు అయితే పూయడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది చూడండి. అలాగే చామంతి కుంకుమ కలరు, వంకాయ కలరు, కుంకుమ కాదు వంకాయ కలరు, ఎన్ని కొమ్మలు ఉన్నాయో చూసారా. ఇది కూడా 2 లీటర్ల డ్రింక్ బాటిల్. ఇది పెయింటింగ్ వేసుకొని నేను చిన్న చిన్న కట్ చేసుకొని వెనక్కి ఇలా మంచుకున్నాను డిజైన్గా. అదైతే ఇన్ని చూసారా. ఇది కూడా డ్రింక్ బాటిలే. చూడండి ఇంకా ఎన్ని మొగ్గలు వచ్చిన్నాయో చూసారు కదా. ఇలా చిన్న చిన్న వాటిలో కూడా ఈజీగా పెంచుకోవచ్చు. మొక్కలు అయితే అందరూ వేస్తారు. చిన్న వాటిల్లో పూలు ఎలా పుంజుకోవాలన్నదే నాకు ఎక్కువగా ఇష్టమైతే. అలాగే వేస్ట్ వాటర్లో మరి కొన్ని డబ్బులు పెట్టి కొనుక్కుండా వేస్ట్ వాటర్లో ఎలా యూజ్ చేసుకోవాలనేది చూసారా. ఇది చూడడానికి అయితే పెద్ద పూల బొకేలా ఉంది. ఇక్కడ మన న్యూ ఇయర్ ఫస్ట్కి పెద్ద వాళ్ళకి వస్తుంటారు చూడండి బుకేలు. ఇక్కడ తెస్తుంటే అలాగే నేను కూడా మా పూల చెట్టుని చూసినా నాకు అలాగనిపించేది. అంత అందంగా అందు చూసారా చూడడానికి అయితే. ఇదైతే సున్నం వేసుకునే బకెట్, చిన్న బకెట్. అది కూడా చూసారా అన్ని ఫ్లవర్స్ వచ్చినాయి. అయితే ఆవకాయ జాడి అందులో వేసుకున్నాను. ఇదైతే కొమ్మలు అన్నీ ఇరిసేసారు, అందువల్ల తక్కువ ఇడిచినాయి. ఇలా వైట్. ఇదైతే ఇంకా పుల్లగా వెళ్ళలే మొగ్గలు. కథ ఏంటంటే మత్తు విడిచేదాకా ఉంటే ముందు విడిచినవి వాడిపోతున్నాయి, అలాగే కోసుకెళ్ళిపోతున్నారు కూడా. అందుకని నేను వీడియో అయితే చేస్తున్నాను చూసారా ఎన్ని ఉన్నాయి. ఇది కూడా మనకు బుక్కేలా తయారవుతుంది మొగ్గలన్నీ విడిస్తే. అలాగే చూడండి ఇది కూడా చిట్టి చామంతిలో. ఇది కూడా చిన్న పాటలో వేసుకున్నాను, ఎన్ని వచ్చినాయి. ఇది కూడా మధ్య డ్రింక్ బాటిల్. చూడండి ఇవి కూడా ఎల్లో చిన్న పిడత, మట్టి పిడత అందులో వేసుకున్నాను. ఇదైతే ధర్మకాల్ సీటు ఫ్రిడ్జ్కి వస్తుంది కదా, అందులో చుట్టూ కట్ చేసుకొని నేను మధ్యలో ఉంచుకొని అందులో మొక్క పెట్టుకున్నాను. ఇవన్నీ ఇవే. ఇంకో పువ్వుల బొక్క అయింది అక్కడ చూడండి చూసారా ఎంత అందంగా ఉన్నాయో. చూడ్డానికి అయితే ఎక్సలెంట్గా ఉంది. నాకైతే ఇలా చెట్లు పువ్వులు ఉంచుకొని చూసుకోవడం అయితే మరి ఎంత ఇష్టం కాదు, చాలా ఇష్టం. పువ్వులు ఎవరైనా కోసుకెళ్ళారంటే చాలా చిరాకు వస్తుంది. పువ్వులు ఎవరైనా కోసుకెళ్ళారంటే చాలా కోపం వచ్చేస్తుంది. ఎందుకంటే నేను కూడా ఎక్కువగా అయితే దేవుడికి అయితే పెట్టను. మేము తల్లాన్ని కూడా పెట్టుకోము, ఎందుకంటే చెట్లు ఉంటే చాలా అందంగా ఉంటాయి కదా. కోసుకొని పెట్టేసుకుంటే సాయంత్రం కల్లా వాడిపోతాయి. చెట్లు ఉంటే ఒక 10 రోజులు ఎలా అందంగా ఉంటాయని ఆ స్టెప్ అయితే నేను కొయ్యాలనిపించదు. చూడండి ఇది కూడా వాటర్ బాటిల్ చూసారా. ఇలా కట్ చేసి పెట్టుకొని చూడండి ఎన్ని మొగ్గలు వచ్చినాయి. ఇది పువ్వులు విడిస్తే సూపర్గా ఉంటుంది. అలాగా ఎవరొకరు గిఫ్ట్ కింద ఇచ్చినా కూడా బాగుంటుంది. చూడండి అయితే నాకు కొద్దిగా మొక్కలు మన వర్షానికి అయితే చాలా పాడైపోయినాయి. ఎన్ని కొమ్మలు ఇరిగిపోవడం, నీరు వాటర్ ఎక్కువైపోయి మొక్కలు చనిపోవడం, ముదారు మొక్కలు అయిపోవడం వల్ల గాలికి అది పడిపోవడం వల్ల ఇరిగిపోయి చాలా. అయితే దీనికి చాలా పూలు ఉన్నాయి. ఇంకా ఇవన్నీ చుట్టూ అన్ని కొమ్మలన్నీ కోస్తాను గలీజ్గా ఉంటే, అందువల్ల తక్కువ అయిపోయినాయి. చూడండి వైట్. ఈ వైట్ చూడడానికి అయితే ఎంత అందంగా ఉన్నాయి చూసారా. సూపర్గా ఉన్నాయి కదా. మాది విలేజ్ కదా, కొంచెం డిస్టర్బెన్స్గా అంటే సారీ ఏమనుకోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు అన్నీ చూడండి పక్కా సరిపోకుండా. చాలా యూజ్ఫుల్ అయ్యే వీడియోస్ ఉంటాయి, అందరూ కూడా యూజ్ అవుతాయి. చక్కగా చిన్న చిన్న వాటిలో ఎలా మొక్కలు పెంచుకోవాలన్నది ఉంటుంది అన్నీ కూడా చూసారా. ఇది ఎంత చిన్న పొట్టు చూడండి. ఇవి కూడా చామంతి. ఇంకెన్ని చూపిద్దామన్నా మా ఊర్లో బోళ్ళు మాటలు, బోళ్ళు చిలుకలు, బోళ్ళు పులుకులు వినిపిస్తుంటాయి మీకు. అందుకే నేను వీడియో అయితే ఆఫ్ చేసేస్తున్నాను. ఇంకా ఎక్కువ గోలగా ఉంది చూసారు కదా. వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు వీడియోస్ అన్నీ చూడండి ఒకసారి. అన్ని చిన్న వాటిలో 5 రూపాయల ఐస్ క్రీమ్ కప్పు కాంచి మజా డ్రింక్ వరకు, 2 లీటర్ల డ్రింక్ బాటిల్ వరకు, పెద్ద డ్రమ్ వరకు కూడా ఎలా యూజ్ చేసుకోవాలన్నది ఉంటాయి. అందరూ కూడా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.